సర్వపిండి తయారీ విధానం. సరిపడా పిండిని తీసుకొని జల్లెడతో జల్లించుకోవాలి. జల్లించుకున్న పిండిలో పిరికెడు నువ్వులు, పిరికెడు పల్లీలు, కారం తగినంత, ఉప్పు, తరిగిన కొత్తిమీర, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు, పది రెప్పల వెల్లుల్లి తీసుకొని మెత్తగా దంచి ఆ మిశ్రమాన్ని పిండిలో కలుపుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఆ మిశ్రమాన్ని మెత్తగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ మిశ్రమాన్ని మెత్తగా కలుపుకొని ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు వెడల్పాటి మూకుడు తీసుకొని దాంట్లో కొంచెం 1-2 స్పూన్ల ఆయిల్ వేసుకొని అంతా రుద్దాలి. దాంట్లో దానికి సరిపడా ఒక ముద్దను చేసుకొని ఆ ముద్దను తీసుకొని చూపించిన విధంగా వెడల్పుగా ఒత్తాలి. ఇలా పలసగా ఒత్తిన తర్వాత మధ్య మధ్యలో హోల్స్ చేసి పెట్టాలి. ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటూ 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత సర్వపిండి రెడీ.